అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నవ్యస్ రెసిపీ వరల్డ్. ఈరోజు మనం చాలా సింపుల్‌గా, టేస్టీగా ఉండే సొరకాయ కర్రీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇంట్లో ఉన్న వాటితోనే ఈ కర్రీ చాలా రుచికరంగా తయారైపోతుంది. ఇంకెందుకు ఆలస్యం రెసిపీ చూసేద్దామా? ముందుగా సొరకాయలో నుంచి సగభాగం తీసుకొని, పైన ఉన్న పీల్ తీసేసిన తర్వాత ఒక ఫ్లోక్ సహాయంతో ఈ విధంగా ఘాట్లనేవి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం చేస్తున్న గ్రేవీ అనేది ఈ ముక్కలు కూడా మంచిగా గ్రేవీని పట్టుకుని రుచికరంగా ఉంటుంది. మనకిష్టం వచ్చినట్లుగా ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకోవాలి. చిన్నవి కావాలంటే చిన్నవి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే పులుసుని తయారు చేసేద్దాము. స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని 4, 5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడవుతూ ఉండగా ఇందులోకి 4, 5 గింజల వరకు మెంతుల్ని వేసుకోవాలి. టేస్ట్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది. పులుసు కూరలో ఎప్పుడన్నా ఇలా వేసి చూడండి బావుంటుంది. అట్లాగే ఒక ఎండుమిరపకాయి, తాలింపు గింజలను కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక రమ్మ కరివేపాకును కూడా ఆయిల్‌లోనే వేసి వేగుతూ ఉండగా ఇందులోకి తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఉల్లిపాయలు నీరు వదిలి ఇట్లా లైట్‌గా ఫ్రై అవుతూ ఉండగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకోవాలి. ఒకవేళ మీరు మసాలాతో చేయకపోతే తాలింపు దినుసులు వేసినప్పుడు వెల్లుల్లి రెబ్బలను వేసుకోండి. ఈ మసాలా ఫ్లేవర్‌తోనే కూర బావుంటుంది. అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా పసుపును కూడా వేసుకొని వెంటనే ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి. సొరకాయలు వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి 2 పండు టమాటోలను కూడా ఈ విధంగా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. టమాటోలు కూడా మగ్గాలి. అట్లాగే సొరకాయ ముక్కలు కూడా ఉడకాలి కాబట్టి ఈ స్టేజ్‌లో మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పటికల్లా టమాటోలు మగ్గిపోయి ఆయిల్ అనేది పైకొచ్చేసింది కదా! ఈ స్టేజ్‌లో 1:30 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకున్నాను. టేస్ట్‌కి అనుగుణంగా కారంని అడ్జస్ట్ చేసుకోండి. అట్లాగే ఇక్కడ 2 ఇంచుల కొబ్బరి ముక్కను కూడా తీసుకొని ఎండు కొబ్బరిని గ్రైండ్ చేసుకొని వేసుకున్నాను. కొబ్బరి ఫ్లేవర్‌తో చాలా చాలా బావుంటుంది ఈ కూర. అలాగే ఇందులోకి ముందుగానే ఒక చిన్న లెమన్ సైజ్ అంత చింతపండుని కూడా నానపెట్టుకొని, ఆ గుజ్జుని కూడా ఇందులో వేసేసుకొని, సొరకాయ ముక్క పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే వీటిని వేసుకోండి. అప్పుడు కూర అనేది చాలా సాఫ్ట్‌గా, గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది. ఇలా చింతపండు గుజ్జును కూడా వేసి టేస్ట్‌ని అడ్జస్ట్ చేసుకొని, ఉప్పు, కారం ఏమన్నా తక్కువైతే గనక ఈ స్టేజ్‌లో యాడ్ చేసేసుకొని, మూత పెట్టుకొని, పులుసు కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి. ఇలా పులుసుగా ఉన్నప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నిండుగా ధనియాల పొడి, ఒక్క పావు టీ స్పూన్ అంతా గరం మసాలాను కూడా వేసుకొని, ఒకసారి కలుపుకొని, లాస్ట్‌లో కొత్తిమీర తరుగును కూడా వేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. చాలా సులభంగా సొరకాయ పులుసు రెడీ అయిపోయింది కదా! మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోబాకండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు.